హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి లక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి దొండకాయతో మనం పొడి వేసి కూర ఎలా రెడీ చేసుకోవాలి ఏమిటి అనేది గుత్తి వంకాయలాగా పొడి వేసి డ్రైగా అంటే పొడి కూర ఎలా రెడీ చేసుకోవాలి ఏమిటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇలాగా మనం 4 గుత్తులుగా చేసి చీరేసుకోవాలి దొండకాయల్ని. నేను ఇక్కడ 1/2 kg వరకు దొండకాయలు అనేది తీసుకున్నాను. చూసారు కదా, ఇలాగా 4 పెచ్చులు చేసుకోవాలి. అన్ని దొండకాయలు కూడా అదే విధంగా చూసారా, ఆ చివర ఈ చివర కట్ చేసుకుంటూ అలా మధ్యలో నాటు పెట్టుకుని మరొక నాటు పెట్టుకోవాలి. అప్పుడే కదా మనకి గుత్తిలా వస్తుంది. గుత్తి వంకాయకి ఎలా కోస్తామో సేమ్ ఏజ్ ఇట్ ఈస్ అలాగే, ఏమి డిఫరెన్స్ లేదు. కానీ టేస్ట్ అయితే కొంచెం మారుతుంది కదా. చూడండి, ఇది కూడా అదే విధంగా మనం అన్నీ కట్ చేసుకుని సైడ్ పెట్టేసుకోవాలి. ఎంత విజయో కదా, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే కనుక మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. ఇది ఏంటని అనుకుంటారా, కారం మొన్న కూరపొడి పెట్టాను కదండి, దానికి కావాలంటే లింక్ ఇస్తాను కింద చూడండి. ఆ కూరపొడి ఎలా రెడీ చేశాను ఏమిటి అనేది మీరు లింక్ ఇస్తాను కదా, దాన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి. చూడండి, కొంచెం ఆయిల్ వేసేసి పసుపు వేసేసి మనకి దొండకాయలు అనేది కొంచెం వేయించుకోవాలి. అప్పుడే కదా పచ్చి వాసన అనేది పోతుంది. దీంట్లో పచ్చిదనం అన్న పోయి కొంచెం బాగా వేగే వరకు వెయిట్ చేయాలి. ఈ దొండకాయలు అనేది బాగా వేయించుకుంటేనే కదా మనకి బాగుంటుంది. కసకస అనుకోకుండా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా కొంచెం మనకు ఆయిల్ ఏమి ఎక్కువేమీ వేసుకోవసరం లేదు. ఈ ఆయిల్లోనే మనకి మీడియంలో పెట్టుకుని వేయించేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. కాబట్టి మీరు కావాలనుకుంటే మూత పెట్టి కూడా మీరు వేయించుకోవచ్చు. నేను ఇక్కడ పసుపు ఒకటే వేసానండి, ఉప్పు అయితే వేయలేదు కదా. ఇవి మగ్గే వరకు నేను సిమ్లో లేదంటే మీడియంలో పెట్టుకుంటాను. మీ పెద్ద పెద్ద స్టవ్లు ఉన్నాయనుకోండి మీడియంలో పెట్టుకోండి. లేదు బాగా వేరేగా ఎక్కువ ఫ్లేమ్ వస్తుంది అనుకుంటే సిమ్లో పెట్టేసుకోండి. ఈ విధంగా బాగా వేయించుకున్నాక ఏం చేయాలి నెక్స్ట్ ప్రాసెసింగ్ అనేది చెప్తాను. ఒక్కసారి మీరు ట్రై చేస్తారంటే అస్సలు వదలరు. ఇది ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదలరు. ఎందుకు అనుకుంటున్నారా, ఇది అంతే టేస్ట్ ఉంటుందండి. అందుకోసమే ఒక్కసారి ట్రై చేశారంటే, ఇది ఒక్కసారి మీరు ట్రై చేసాక చూడండి ఎంత బాగుంటుందో. చూసారా, ఇలాగా దొండకాయలన్నీ వేయించేసుకుని సైడ్ పెట్టేసుకోండి. మీరు ఎంతమందో దాన్ని బట్టి దొండకాయలు అనేది తీసుకోండి. ఇక్కడ నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి మాకు 4గురికి సరిపోతుంది ఫ్రైగా కాబట్టి. చూసారా, ఇలాగా తీసేసుకున్నాక సైడ్ పెట్టేసుకోండి. సైడ్ పెట్టేసుకున్నాక చూసారా ఎంత బాగా మగ్గిపోయినాయి కదా, భలే ఉన్నాయి. తింటే నోరు ఊడిపోవాలనిపిస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది చూపిస్తాను. మనకి దీంట్లోనే కొంచెం ఆయిల్ అనేది ఉంది. దీంట్లో ఆవాలు జీలకర్ర వేసేసుకోండి. ఆవాలు జీలకర్ర చిటపట అనేటప్పుడే మనం దీంట్లో చూసారా చిటపటలాడుతుంది కదా, కరివేపాకు కొంచెం 2-3 రెబ్బలు వేసేసుకోండి. దీనికి మంచి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. దాంట్లోనే 1 కప్పు వరకు ఉల్లిపాయలు అంటే 2 ఉల్లిపాయలు. హిందీలో అయితే ప్యాజ్ అంటారు, మనకి తెలుగులో తెలుసు కదా ఉల్లిపాయలు, ఇంగ్లీష్లో ఆనియన్స్ ఇలా అంటారు కదా, ఒక్కొక్క భాషలో ఒక్కొక్క విధంగా. చూసారా, దాంట్లోనే ఉప్పు వేస్తున్నాను. మీరు కళ్ళుప్పు వేయొద్దండి అస్సలు, సాల్ట్ మాత్రమే వేసుకోవాలి ఈ కూరలో, ఎందుకంటే కరగదు. నేను కళ్ళుప్పు వేసాను, అక్కడక్కడ ఉప్పు తలుగుతూ ఉంది. నేను చేసిన తప్పు మీరు చేయవద్దు, నేను అందుకే చెప్తున్నానండి. కళ్ళుప్పు కరిగిపోతుందిలే ఏం కాదు అని వేసాను. టాటా కాబట్టి మనకి కరగడం లేదు. బట్ వేయొద్దండి, ఎందుకు వచ్చిన రిస్క్, పిల్లలు గట్రా తినరు. కొంచెం వాటర్ యాడ్ చేసుకునే ఫలం అయితే వేసుకోండి, లేదంటే వద్దు. ఉల్లిపాయ అనేది ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ రావాలి, లేదా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చినా ఇది కూర అనేది చాలా బాగుంటుంది. పసుపు అయితే 1/2 టీ స్పూన్ వేసుకోండి, బాగుంటుంది. దాంట్లోనే పచ్చిమిర్చి మీరు కారాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ ఒక 5 కానీ 6 కానీ. చూసారా, దొండకాయలు వేసేసి బాగా కలుపుకోవాలి. అప్పుడే కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో.
నిజంగానే చాలా బాగుంటుందండి ఈ కూర. మనము పొడి చేశాను కదా, నేను కూర పొడి అని చేశాను చూడండి. ఇక్కడ 2 కానీ 3 కానీ స్పూన్లు వేసుకోండి, మీరు తినే కారాన్ని బట్టి టేస్ట్ని బట్టి. ఆ విధంగా నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు వేసాను. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఈ పొడి ఇది ఎలా చేయాలి ఏంటనేది కింద లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూస్తారు కదా. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుంది ఏంటి ఎలా చేశాను ఈ కూర, ఈ పొడిలో ఏముంది అనేది లింక్ ఇస్తాను. కాబట్టి మీరు లింక్ చూసారంటే, లింక్ ఓపెన్ చేస్తారంటే పొడి ఎలా రెడీ చేసానది తెలిసిపోతుంది. మనకి దొండకాయ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారా. దొండకాయ అయితే రెడీ అయిపోయింది, దొండకాయ పొడి కూర రెడీ అయిపోయింది. ఇంతేనండి, దొండకాయ పొడి కూర ఎంతో కమ్మగా ఉండేటువంటి దొండకాయ పొడి కూర అయితే రెడీ అయిపోయింది కదా. వెంటనే మనం ఇంత కొంచెం నూనెలోనే ఎంతో టేస్టీగా రెడీ చేసుకుంటున్నాం కదా, ఇంకా తినడమే లేటు. మీరు వెంటనే ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. చూస్తారా, నేనైతే ఇలాగే చేస్తాను, మీరు ఇలాగే చేస్తారా? మీరు మరొక సర్వింగ్ ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకోండి. అలాగే పెట్టుకుంటే ఏం బాగుంటుందని చెప్పండి, ఎందుకంటే పెద్దగా ఉంది గిన్నె, బాగుంటుంది కదా. సో అందు గురించే మీకు సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నారంటే చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. చూసారా, మీకు నచ్చింది అనుకుంటున్నానండి వీడియో. నేనైతే ఇలా రెడీ చేశాను, మీరు ఎలా రెడీ చేస్తారు? నేనైతే ఇలా రెడీ చేశాను, మీరు ఎలా చేస్తారు? మీకు చేశాక ఎలా వచ్చింది, మీరు ట్రై చేశారంటే కనుక ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. చేస్తారు కదా, చేసి వదిలేయకుండా లైక్ షేర్ చేసి కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.